హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము శ్రీనివాస కళ్యాణం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, శ్రీనివాసుడు కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంతగా పేర్కొంటారు? ఆప్షన్ ఏ 1 కోటి వరాహాలు, బి 14 లక్షల వరాహాలు, సి 1 లక్ష వరాహాలు, డి 7 కోట్ల వరాహాలు. సరైన సమాధానం 14 లక్షల వరాహాలు. రెండవ ప్రశ్న, శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు ఎవరి సాక్షిగా తీసుకున్నట్లు చెప్పబడినది? ఆప్షన్ ఏ బ్రహ్మ మరియు శివుడు, బి గరుడు మరియు విశ్వక్సేనుడు, సి ఇంద్రుడు మరియు అగ్ని, డి వాయుడు మరియు వరుణుడు. సరైన సమాధానం బ్రహ్మ మరియు శివుడు. మూడవ ప్రశ్న, అప్పు గురించి శ్రీనివాసుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆప్షన్ ఏ కలియుగాంతం వరకు వడ్డీతో చెల్లిస్తానని, బి వెంటనే చెల్లిస్తానని, సి భూమి ఇస్తానని, డి సేవ చేస్తానని. సరైన సమాధానం కలియుగాంతం వరకు వడ్డీతో చెల్లిస్తానని. నాలుగవ ప్రశ్న, పద్మావతీదేవి జన్మించిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ మిథిల, బి నందనవనం, సి నారాయణవనం, డి అయోధ్య. సరైన సమాధానం నారాయణవనం. ఐదవ ప్రశ్న, శ్రీనివాసుడి వివాహానికి మధ్యవర్తిగా వ్యవహరించినది ఎవరు? ఆప్షన్ ఏ నారదుడు, బి వకులాదేవి, సి బ్రహ్మ, డి శివుడు. సరైన సమాధానం వకులాదేవి. ఆరవ ప్రశ్న, లక్ష్మీదేవి ఎందుకు విడిచింది? ఆప్షన్ ఏ కోపం, బి యజ్ఞం, సి శాపం, డి భృగు మహర్షి అవమానం. సరైన సమాధానం భృగు మహర్షి అవమానం. ఏడవ ప్రశ్న, భృగు మహర్షి విష్ణువును ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ తలపై తన్నాడు, బి ఛాతిపై తన్నాడు, సి చేతిని పట్టుకున్నాడు, డి కాళ్ళు కడిగాడు. సరైన సమాధానం ఛాతిపై తన్నాడు. ఎనిమిదవ ప్రశ్న, పద్మావతీదేవి పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ సీత, బి పార్వతి, సి రుక్మిణి, డి వేదవతి. సరైన సమాధానం వేదవతి. తొమ్మిదవ ప్రశ్న, కళ్యాణం జరిగిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ తిరుమల, బి కాంచి, సి నారాయణవనం, డి శ్రీశైలం. సరైన సమాధానం నారాయణవనం. పదవ ప్రశ్న, కుబేరుడు ఎవరు? ఆప్షన్ ఏ దేవేంద్రుడు, బి యక్షరాజు, సి రాక్షసుడు, డి గంధర్వుడు. సరైన సమాధానం యక్షరాజు. 11వ ప్రశ్న, కుబేరుడి నగరం ఏది? ఆప్షన్ ఏ అమరావతి, బి అలకాపురి, సి ద్వారక, డి కైలాసం. సరైన సమాధానం అలకాపురి. 12వ ప్రశ్న, తిరుమలలో ఉన్న 7 కొండలకు సమిష్టిగా ఏమని పేరు? ఆప్షన్ ఏ శేషాచలం, బి వెంకటాద్రి, సి సప్తగిరులు, డి నీలాద్రి. సరైన సమాధానం సప్తగిరులు. 13వ ప్రశ్న, తిరుమలలో స్వామివారి దర్శనానికి ముందు
ఏ దేవుడిని దర్శించాలని ఆచారం ఉంది? ఆప్షన్ ఏ గణేశుడు, బి వరాహస్వామి, సి శివుడు, డి బ్రహ్మ. సరైన సమాధానం వరాహస్వామి. 14వ ప్రశ్న. శ్రీ వరాహస్వామి ఆలయం తిరుమలలో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కొండ అడుగు భాగంలో, బి ఆలయం వెనుక, సి స్వామి పుష్కరిణి సమీపంలో, డి రహదారి వద్ద. సరైన సమాధానం స్వామి పుష్కరిణి సమీపంలో. 15వ ప్రశ్న. స్వామివారి ఆలయంలో బంగారు వాకిలి అనే భాగం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రధాన ద్వారం, బి అంతర్గర్భగుడి భాగం, సి రాజగోపురం, డి ప్రాకారం. సరైన సమాధానం ప్రధాన ద్వారం. 16వ ప్రశ్న. తిరుమల ఆలయంలో నిత్య సేవలలో ఒకటి అయిన తోమాల సేవ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ దీపారాధన, బి పుష్పాలతో అలంకారం, సి అభిషేకం, డి నైవేద్యం. సరైన సమాధానం పుష్పాలతో అలంకారం. 17వ ప్రశ్న. శ్రీవారి మెట్టు అనే మార్గం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ తిరుపతి, బి అలిపిరి, సి శ్రీనివాస మంగాపురం, డి చంద్రగిరి. సరైన సమాధానం శ్రీనివాస మంగాపురం. 18వ ప్రశ్న. తిరుమలలో స్వామివారి గర్భగుడిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆనంద నిలయం, బి సన్నిధి, సి మండపం, డి ప్రాకారం. సరైన సమాధానం ఆనంద నిలయం. 19వ ప్రశ్న. తిరుమలలో ప్రసిద్ధమైన అక్షయ దీపం ఎక్కడ వెలిగిస్తుంది? ఆప్షన్ ఏ పుష్కరిణి వద్ద, బి ప్రాకారంలో, సి మహాద్వారం వద్ద, డి గర్భగుడిలో. సరైన సమాధానం గర్భగుడిలో. 20వ ప్రశ్న. ఒడయవర్ అని పిలువబడే తిరుమల ఆలయ వ్యవస్థపై ప్రభావం చూపిన శ్రీ వైష్ణవ ఆచార్యుడు ఎవరు? ఆప్షన్ ఏ మధ్వాచార్యులు, బి శంకరాచార్యులు, సి రామానుజాచార్యులు, డి వల్లభాచార్యులు. సరైన సమాధానం రామానుజాచార్యులు. 21వ ప్రశ్న. తిరుమలలో భక్తుడు మహాద్వారం నుండి గర్భగుడికి వరకు వెళ్లే క్రమంలో పడి కావలి, వెండి వాకిలి, బంగారి వాకిలను ఏ క్రమంలో వస్తాయి? ఆప్షన్ ఏ వెండి పడి బంగారు, బి పడి వెండి బంగారు, సి బంగారు వెండి పడి, డి పడి బంగారు వెండి. సరైన సమాధానం పడి వెండి బంగారు. 22వ ప్రశ్న. తిరుమలలో చక్రస్నానం ఏ ఉత్సవానికి సంబంధించినది? ఆప్షన్ ఏ బ్రహ్మోత్సవం, బి కళ్యాణోత్సవం, సి పుష్పయాగం, డి రథోత్సవం. సరైన సమాధానం బ్రహ్మోత్సవం. 23వ ప్రశ్న. తిరుమలలో పడి కావలి అనే ఆచారం ఏమిటి? ఆప్షన్ ఏ రాత్రి సేవ, బి ఆలయ రక్షణ, సి పూజ, డి నైవేద్యం. సరైన సమాధానం ఆలయ రక్షణ. 24వ ప్రశ్న. తిరుమలలో అన్నప్రసాదం అందించే ప్రదేశం ఏమిటి? ఆప్షన్ ఏ యజ్ఞశాల, బి మఠం, సి అన్నదానం భవనం, డి మండపం. సరైన సమాధానం అన్నదానం భవనం. 25వ ప్రశ్న. స్వామివారి ఆలయంలో జయా విజయులు ఎవరు? ఆప్షన్ ఏ అర్చకులు, బి ద్వారపాలకులు, సి రాజులు, డి ఋషులు.
సరైన సమాధానం ద్వారపాలకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.